వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నక్కపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సుమారు 100 తాటాకు పాకలు దగ్ధం. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు సదస్సు. హాజరైన గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు, డాక్టర్ ఎన్ చందన శృతి. మైలవరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్. హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. చందువ చేప సాగు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి లాభదాయక ఆదాయంతో ప్రపంచం దేశాలకు ఎగుమతి అవుతుందని సిఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జోకే కిజహా కోడన్ తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దైనవైపేట హెచ్చరిజన్లో శ్రీ వైభవ్ హెచ్చరీస్ ఆధ్వర్యంలో చందువ చేప విత్తునోత్పత్తి యూనిట్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవైపేట హెచ్చరిజన్లో శ్రీ వైభవ్ హెచ్చరీస్ ఆధ్వర్యంలో చందువ చేప విత్తనోత్పత్తి యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందువ చేపకు దేశ విదేశాల్లో డిమాండ్ ఉందన్నారు. రకమైన చేపను పెంచడానికి రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ వైభవ్ హెచ్చరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బేటే చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఐకర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సుమారు 13 ఏళ్ల పాటు పరిశోధన చేసిన తరువాత ఇండియన్ పొంపానో పెంపకాన్ని భారతదేశంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీ వైభవ్ హెచ్చరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బేటే చంద్రశేఖర్, డైరెక్టర్లు బేటే సాయి కపిల్ త్రిలోక్, బేటే సాయి కపిల్ విఖ్యాత్ శాస్త్రవేత్తలు డాక్టర్ బిజీ జీవియర్, డాక్టర్ జయశ్రీ లోక, డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మహాజన్, తొండంగి మండల మత్స్యకార సంఘం అధ్యక్షులు రమణ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. Welcome everybody. We are having a grand opening of our demonstration of hatchery that is under the MOU with ICR CMFRA, and we are at Vaibhav Hatcheries, and CMFRA is demonstrating the nursery rearing of Indian Pompano, Trachinotis mucali. First few batches are ready. Farmers are here and we are discussing the technological advancements made so far and how this is to be scaled up in the coming months. So we are just sharing that occasion along with the hatchery entrepreneurs. I wish the hatchery and the farm teams who have come here all the best, particularly the entrepreneurs who have come forward, Sri Chandrasekhar and their sons, Sri Kapil and his elder brother, who have initiated from Vaibhav Hatcheries in Kakinada to take up this novel program on nursery rearing of Indian Pompano. The technology was developed in ICR CMFRA Visakhapatnam during the year 2016 and developed by scientists Dr. Ritesh Ranjan and the team. Dr. Shekhar Megarajan is here, Dr. Jayashree Loka is here, other people involved. Developed the seed production for the first time in the country. We have demonstrated it successfully across Andhra Pradesh and many states of India. And now we are scaling it up, and the technology has been taken over by a private hatchery entrepreneur, Vaibhav Hatcheries in Kakinada, and they have come up with the number of seeds being produced, and it is now the sales are going to happen. They are going to transport and pack and send it to farmers. Very soon we will have the results of direct farming operations of Indian Pompano in the country. We are trying to promote this marine finfish as the next best candidate in marine seafood basket of this country to improve our
domestic seafood consumption or trade, as well as to improve our market trade or the seafood trade in the international markets. Thank you all for having come this far. Let us wish the team, my team also, a big hearty congratulations for this exercise. Thank you very much. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడులో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వినతులు అందజేశారు. తాగునీటి సమస్యలు, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, రెవెన్యూ అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ప్రజా దర్బార్లో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీరులపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో పశువుల కొరకు ఏర్పాటు చేసిన నీటి కుంటల పనులను అధికారులు కూటమి నేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టారు. కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టాలని, ఇది ఎక్కువ స్పీచెస్ ఇచ్చే సభ కాదు కాబట్టి, మీ దగ్గర నుంచి వెళ్తులు తీసుకునే సభ కాబట్టి దానికి ఎక్కువ సమయం కేటాయిద్దాం. మీరు అందరూ కూడా సహకరిస్తారని, ముఖ్యంగా ఆఫీసర్స్ మీకు ఎంతవరకు మీరు చేస్తారో వెంటనే స్పందించే సమస్యలు కొన్ని ఉంటాయి, వెంటనే స్పందించండి. కొన్ని ఫండ్స్తో ముడిపడి ఉంటాయి, అవి తప్పకుండా మన ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్దాం. అందరూ కూడా సహకరించాల్సిందో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం సాయం అందించే పెన్షన్ డబ్బులు పట్టుకుని ఒక సచివాలయ ఉద్యోగి పరారై సంఘటన సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6వ నంబర్ సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎర్ర వెంకటరమణ 1,50,000 రూపాయలు పెన్షన్ డబ్బులతో ఉడాయించాడు. అతడు తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. గతంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు తీసుకుని పెన్షన్ సొమ్ములు ఇవ్వలేదని ఆరోపణలు అతడిపై ఉన్నాయి. పెన్షన్ డబ్బులు పట్టుకుని ఉడాయించిన సచివాలయ ఉద్యోగి ఎర్ర వెంకటరమణపై పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఈరోజు కూడా యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లుగా సచివాలయ సిబ్బందిగా నియమించిన వారికి పెన్షన్ సొమ్ముని 2 రోజుల ముందు బ్యాంకు నుంచి డ్రా చేసి ఈవేళ బట్వాడకి సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా వల్లపేరి అడ్మిన్ వారు వారి సిబ్బంది ఇంకొక పీడీఓ అయిన ఎర్ర వెంకటరమణ వార్డు శానిటేషన్ సెక్రటరీ వారికి నిన్న రాత్రి 8 గంటలకి వల్లపేది వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి అతని C6, C7 సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు 1,82,000 గాను 1,50,000 అతనికి 4,000 రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అతను అడగడం జరిగింది, ఇతను ఇచ్చాడు. ఇంకా 32,000 రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది. అతను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి బట్వాడ చేయవలసి ఉన్నా బట్వాడ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 9 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1,50,000తో పెన్షన్ సొమ్ము తీసుకొని కనపడలేదని తెలియజేయడం, పోలీస్ స్టేషన్ తెలియజేయడం అయింది. పైగా ఉన్నతాధికారులు DRDA వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారికి జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే తెలియజేసి సొమ్ము రికవరీకి కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే C6, C7 వల్లపేదికి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ సొమ్ముకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వెల్ఫేర్ సెక్రటరీకి 9:50 ప్రాంతంలో లాగిన్ తెప్పించి ప్రత్యామ్నాయంగా అమౌంట్ని ఇచ్చి 12 గంటల లోపల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని
కూడా ఇలా చేశామని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని రికవరీ చేసి నాకు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వెంకటరమణని సస్పెండ్ చేయడం జరిగింది. గ్రాటిఫికేషన్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. 4 నెలల ముందు కూడా లబ్ధిదారులకి వేలిముద్ర వేసుకొని సొమ్ము ఇవ్వకుండా రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు తెల్లారి మళ్ళా విచారణకు పిలిస్తే అప్పటికి సెలవు ఉన్నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది. యాక్చువల్గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు. అదేవిధంగా రాసి సంజయ్ షీన్ రాసి నా దగ్గర పెట్టడం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నతాధికారులు కూడా తెలిపడం జరిగింది. కార్యకర్త ఏ అధినేత పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యల కోసం చేపట్టిన గ్రీవెన్స్ కార్యక్రమం పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టారు. పిఠాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సకుమల్ల గంగాధర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సక్కుమల్ల గంగాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు మడికి ప్రసాద్, బర్ల అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోము సత్యబాబు, కోరుప్రోలు సీను, నల్లసీను, స్వామిరెడ్డి, అప్పలరాజు, గొర్ల నాగార్జున, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆదేశాల మేరకు ఈ రెండో వారం పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తే అధినేత అనేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము గత వారం గ్రీవెన్స్ తీసుకుంటే కనుక సుమారు 100కు పైగా అర్జీలు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ రెండో వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం. ఇదే విధంగా క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అర్జీలు తీసుకురావడానికి మొబైలైజ్ చేస్తే కనుక చిరకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజల బాగోగులు చూసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ఈ వేదికగా రుజువు చేస్తూ ఉన్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇక మా నియోజకవర్గం దృష్టికి వస్తే కనుక గౌరవ ఎస్విఎస్ఎన్ వర్మ గారు రెండో వారంలో చూస్తే కనుక ఇప్పుడు పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ పరిపాలనని మా దృష్టికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో లేఅవుట్ల పేరు చెప్పి చెరువులు తవ్వుకుని లేఅవుట్ ఫిల్లింగ్ అని బిల్ చేసుకున్నారు. లేఅవుట్లకి తక్కువ రేటుకి రైతు దగ్గర నుంచి కొని ఎక్కువ రేటుకి గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి ఒక విధంగా దోచుకున్నారు. ఇంకా మరీ దారుణం ఏంటంటే లబ్ధిదారుడిగా గుర్తించిన వాడికి ఎవడైతే డబ్బులు చెల్లించి ఇళ్ల పట్టా కొనుక్కున్నాడో వాడు లబ్ధిదారుడు కాదు, కొనుక్కున్నాడో వాళ్ళందరికీ కూడా అతి శుద్ధి లేని ఇళ్ల పట్టాలు వాళ్ళ మొహాన్ని కొట్టి నేటికి లబ్ధిదారుడు ఎవడో కూడా ఈ లబ్ధిదారుడికి ఈ ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదు, చూపించలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం గతంలో పనిచేసింది. దయచేసి ప్రస్తుత అధికార యంత్రాంగం గత వాసనను వదిలిపెట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా ఒకటి విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి పేద ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కూటమి ధర్మాన్ని కట్టుబడి పనిచేస్తూ ఉన్నారో అధికారులంతా కూడా పేదల పక్షాన వాళ్ళకి సాయం అందించి వాళ్ళ లబ్ధిని వాళ్ళు చేరుకునే విధంగా అధికారులంతా కూడా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పింఛన్లు, గత ప్రభుత్వం తొక్కిపెట్టినటువంటి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అర్జీలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తర్వాత సివిల్ డిస్ప్యూట్లు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అది పోలీసు కోర్టుల దిశగా పంపుతూ ఉన్నాం. మా ద్వారాగా ఈ అర్జీలన్నీ కూడా సంబంధిత విభాగాల అధికారులకు పంపించి సాధ్యమైనంత త్వరగా ప్రతి గ్రామ స్థాయిలోని కూడా విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి దృష్టి వరకు తీసుకుని ఈ సమస్యల పరిష్కార దిశగా ఒక చక్కటి వేదిక కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ నిలుపు చేయాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలో బుధవారం భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన చేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా చేసుకుని వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
అశాస్త్రీయ వర్గీకరణ వద్దు అంటూ నినాదాలు చేశారు. ముందుగా శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్ నుండి జెడ్పీ కార్యాలయం మీదుగా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చిన దగ్గర నుంచి మాకంటూ అంటే ఎస్సీ రెల్లిలోన ప్రత్యేక గుర్తింపు కానీ దానివల్ల ఫలితాలు కానీ ఏమీ మాకు అందలేదు. దీని ద్వారా ఏంటంటే మాకంటూ అంటే జిల్లాల వర్గీకరణలోన ఎస్సీ వాళ్ళకి తక్కువ శాతం పర్సంటేజ్ వచ్చినందువలన మేము రెల్లిలోన మేము రెల్లిగా ఏంటి వెనుకబడిలో చాలా వెనుకబడి ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా చేస్తూ వచ్చాం. మాకంటూ ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం కానీ ఫలితాలు కానీ లేదు. మా జాతిలోని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం అంటూ కానీ మంచి ఫలితాలు అంటూ కానీ ఏటీ లేదు. ఇలా కల్పించాలని ప్రధానమంత్రి మోదీ గారికి ఆశిస్తున్నాము. పత్రికా మిత్రులందరికీ జై భీములు. ఈరోజు రెల్లి గ్రూప్ 12 కులాల వారు మరి వర్గీకరణ క్రమంలో వారికి జరుగుతున్నటువంటి నిరసనను వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి అలాగే చీఫ్ సెక్రటరీ గారికి దరఖాస్తు ఇవ్వడానికి ప్రదర్శనగా రావడం జరిగింది. సిద్ధాంతపరంగా అయితే ఈ అశాస్త్రీయమైన అసంబద్ధమైనటువంటి వర్గీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు జనాభాని బట్టి వర్గీకరణ చేయమని ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశించలేదు, తీర్పులో చెప్పలేదు. కేవలం వెనకబాటుతనాన్ని పరిగణించి వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి వర్గీకరణ చేయమని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వెనకబాటుతనాన్ని బట్టి కాకుండా జనాభాని బట్టే వర్గీకరణ చేయడానికి నిశ్చయించింది. ఆ జనాభాని బట్టి కూడా ఏంటంటే జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో వర్గీకరణ జరపడం వల్ల రెల్లి గ్రూప్ కులాలు అత్యంత వెనుకబడినటువంటి రెల్లి గ్రూప్ కులాల వారికి జనాభా ప్రతిపాదిక మీద 1% కేటాయిస్తూ అది కూడా రోస్టర్ నెంబర్ 2 అన్నది ఫిక్స్ చేయడం వల్ల మహిళా రిజర్వేషన్ ఏమొచ్చి అది ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల రెల్లి గ్రూప్ 12 కులాల్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో అస్సలు ఏమొచ్చి పూర్తిగా అప్లికేషన్ పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఈ పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లా రద్దులు నరికినట్టు నరుగుతామని చెప్పి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టు మార్చలేదు. కన్నా వెనకబడి ఉన్నటువంటి రెల్లి గ్రూప్ కులాలు ఉన్నారో వారికి ఏమొచ్చి వారి జీవన స్థాయిని మెరుగుపరచడానికి వారికి వెనకబాటుతనాన్ని బట్టి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వర్గీకరణ చేయాలి అనేసి ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాధాన్యత క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చి అంకెల్లోనూ ప్రాధాన్యతనిచ్చింది, అక్షరాల్లో ప్రాధాన్యతనిచ్చింది. మాకు కావాల్సింది ఆల్ఫబెటికల్ ఆర్డర్లోనో లేకపోతే అంకెల్లోనో ప్రాధాన్యత కాదు. అంకెల్లో అయితే గ్రూప్ 1 అని, అలాగే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అయితే గ్రూప్ ఏ అనేసి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యత మాకు అవసరం లేదు. మాకు కావలసిన ప్రాధాన్యత అవకాశాల్లో ఇవ్వాలి కానీ అంకెల్లో తర్వాత అక్షరాల్లో ప్రాధాన్యత మేము కోరుకోవట్లేదు. వెనకబాటుతనాన్ని బట్టి గుర్తించి
ప్రాధాన్యత ఏమొచ్చి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి అనేసి మా తాలూకా నినాదం. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ముఖంగా ఏమొచ్చి మేము కోరుతున్నాం. ఎందుకంటే శాసనసభల్లో ఇటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాల వారి యొక్క ఈ పరిస్థితిని ప్రభుత్వమే ఏమొచ్చి చక్కదిద్దాలి తప్ప, ఎందుకంటే ఈ కులాల వారి యొక్క ప్రాతినిధ్యం, ఈ కులాల వారి యొక్క సాధక బాధకలు ఎక్కడ కూడా అసెంబ్లీలో చర్చ ఇంతవరకు జరగలేదు. అయితే మొన్న 20వ తేదీన అసెంబ్లీలో ఏమొచ్చి రెల్లి గ్రూప్ కులాల వారికి ఈ వర్గీకరణ వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో వర్గీకరణ చేయమని చెప్పినటువంటి శాసనసభ్యులందరికీ కూడా మా 12 గ్రూప్ కులాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మాకంటూ ప్రత్యేకమైన బలమైనటువంటి గొంతుక లేదు. అటువంటి మా పరిస్థితిని మీ మీడియా మిత్రులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా గొంతుగా మీరు మారాలి అనేసి మీడియా వాళ్ళని మేము ప్రాధాన్యపడుతున్నాము. కాబట్టి ఈ అశాస్త్రీయమైన హేతుబద్ధత లేనటువంటి వర్గీకరణ తక్షణమే నిలుపుదల చేయాలి. వర్గీకరణ అనివార్యమైతే మొదటిగా కులగణన చేసి ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం చాలా అన్యాయమని, ఈ 1% రిజర్వేషన్ కేటాయింపును తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 5న పిఠాపురం రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిఠాపురంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెల్లి కుల సంఘం నాయకులు అల్లం కిషోర్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఆకుల సూరిబాబు, న్యాయవాది బంగారు రామకృష్ణ తెలిపారు. పిఠాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ 2011 తర్వాత రెల్లి కులస్తులు గణనీయంగా పెరిగారని, తాజా జనాభా ప్రాతిపదికన రెల్లి దాని ఉపకులాలకు 2% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తీసిన లెక్కల ప్రకారంగానే 1,33,000 మంది అని చెప్పి మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నిజంగా ఫస్ట్ మాకు గుర్తించింది ఆయన చేతిలో చెప్పింది ఒక మాకు బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల 1% వల్ల మాకు వచ్చేది ఏమీ లేదండి. 1% వల్ల మా చదువుకున్న దాంట్లో ఒక్కళ్ళకే ఉద్యోగం అన్నది అది ఎంతవరకు అన్నది లేడీస్గా జెంట్స్గా అన్నది కూడా మాకు ఏం తెలియలేదు. అది దీనికోసం మేము నిరసన తెలియజేస్తూ పిఠాపురం అగ్రహారం నుంచి స్టార్ట్ చేస్తాం. 5వ తారీఖు 9 గంటలు స్టార్ట్ చేస్తామండి ర్యాలీ, పాదయాత్ర. అక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు నాది పిఠాపురం రెల్లి కులానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నానండి. అయితే మేము 5వ తారీఖుని 9 గంటల నుంచి అగ్రహారం పశువుల సంత దగ్గర నుంచి ఇలాగా మున్సిపల్ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి బంగారం రాజశెట్టి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా శాంతియుత పాదయాత్ర చేయడానికి చేపట్టామండి. అందుచేత మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కారణం ఏంటంటే మా రెల్లి కులస్తుల్లోని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జనాభా లెక్కల్లో జరుగుతుంది కనుక మాకు 1% రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వం గుర్తించాలని మేము అడుగుతున్నామండి. నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాస్, రెల్లి కుల కన్వీనర్ పిఠాపురం. 5వ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మా రెల్లి సోదరులు, పెద్దలు అందరూ ఐక్యత అయ్యి పిఠాపురం అగ్రహారం రెల్లిపేట నుండి రెల్లిపేట మీదుగా పాదయాత్రను నిర్వహిస్తూ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి, వరం గారి ఆఫీస్కి వినతి పత్రాలు ఇవ్వడానికి మేము అందరూ ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. నా పేరు బంగారు రామకృష్ణ, అడ్వకేట్ పిఠాపురం. రెల్లి కులాల ఐక్యత కోసం పిఠాపురంలో పాదయాత్ర జరుపుతున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా రెల్లీలకి ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డాము. కానీ 2004 నుంచి ఈ రోజు వరకు ఎదురు చూసాం, కానీ మాకు నిరాశ ఎదురైంది. గతంలో రెల్లి కులస్తులకు ప్రత్యేకమైన గ్రూప్ కేటాయించి 1% రిజర్వేషన్ కేటాయించారు. అయినప్పటికీ కూడా మాలలో కోర్టుకు వెళ్ళడం వల్ల అది 20 సంవత్సరాల తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ వర్గీకరణ రూపం సరిచేయండి అని చెప్పేసి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సరైందని చెప్పేసి ఆయన 7 నుంచో సంకల్పంతో ఉన్నారు. ఆ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వారికి తోడుగా ఆయన సంకల్పం తోడైంది. అయినప్పటికీ కూడా మాకు గతంలో 2011 1,32,000 1,50,000 మంది ఉన్న
ఉన్నామనే లెక్కలు చూపించి మళ్ళీ అదే ఒక పర్సెంట్ చూపించడం మాకు చాలా నిరాశకు గురి చేసాం. కానీ ఈరోజు మేము సుమారు రాష్ట్రంలో 15 లక్షల పైచిలకు జనాభా కలిగి ఉన్నాము. శ్రీకాకుళం మొదలుకొని ప్రకాశం జిల్లా వరకును ఈ సమాజంలో, ఈ ఆంధ్ర రాష్ట్ర సమాజంలో సుమారు 15 లక్షల జనాభా కలిగి ఉన్నామని చెప్పేసి గంటపరంగా చెప్తున్నాము. కానీ ప్రభుత్వం మా లెక్కల్ని, మా రెల్లి కులస్తుల జనాభా లెక్కలను కానీ ఓటర్ల లెక్కలను కానీ నమోదు చేయడంలో విఫలం కావడం, మరి వాళ్ళ దగ్గర ఏ రిపోర్ట్ల ఆధారంగా చేసి మాకు 1% ఇచ్చారో మాకు అర్థం కాదు. కానీ 1.32 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అనడం మాకు చాలా బాధ కలిగింది. దాని నిమిత్తం 1% ఇచ్చి పైగా ఈ 1%లో బేడ బుడగ జంగాన్ని కూడా చేర్చమని ఈ గ్రూపులో చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇప్పటికే మాకు 1%ని మా జనాభా రీత్యా 2-3% పెరుగుద్దని చెప్పి ఆశలో ఉంటే అది నిరాశకు గురి చేయడం తప్ప మరొకటి కాదు. అందులో భాగంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మేము పూర్తిగా సాధించడం విఫలమయ్యాము. ప్రభుత్వం మా గణాంకాలు నిర్ణయించడంలో కానీ మమ్మల్ని మా వెనుకబడతాలను గుర్తించడంలో కానీ విఫలమైంది. అందువల్లే ఈ వర్గీకరణలో మాకు సరైన న్యాయం జరగలేదని చెప్పి మేము నిరాశకు గురవుతున్నాము. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరుపుతూ శాంతియుత పాదయాత్ర జరిపి నిరసన ర్యాలీ జరుపుతున్నాము. జాతీయ రహదారిని ఆనుకుని కోనసీమ ముఖద్వారంగా దినదినాభివృద్ధి చెందుతున్న రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ఎన్బి, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులతో కలిసి బుధవారం ఆయన రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్, రింగు రోడ్డు, సర్వీసు రోడ్లు తదితర పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలకు కారణాలపై అధికారులతో చర్చించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల వెంబడి ఉన్న తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, భవన యజమానులు, స్థానికులతో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానికుల కోరిక మేరకు గోడలు కాకుండా స్తంభాలతో కూడిన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళి మోహన్ మాట్లాడుతూ తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, రెస్టారెంట్లు, హైవే ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వ్యాపారులు, పోలీసులు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు. రెండవది, కళా వెంకటరావు విగ్రహాన్ని అక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి. చాలా అధ్వానంగా ఉంది. మనందరం గర్వపడే బిడ్డ కళా వెంకటరావు. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కళా వెంకటరావు గారి గురించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రెవెన్యూ మినిస్టర్గా చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన కొత్తపేట నియోజకవర్గం నుంచే ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశారు. నెహ్రూ గారికి అనువాదకులుగా, అంటే ఆయనే ట్రాన్స్లేటర్గా ఉండేవారు ఆయన మీటింగ్స్. అంత గొప్ప మహనీయ వ్యక్తి కళా వెంకటరావు గారు. నెహ్రూ గారు వీళ్ళందరూ సమకాలీకుడు. ఆయన వల్లే మనకి 2 పిక్చర్లు వచ్చాయి. మొట్టమొదటి కోనసీమ వెలుగులోకి వచ్చింది అంటే గోదావరి నది మీద కానీ, గౌతమి, వశిష్ట, వైనతేయి మీద ఎక్కడ బ్రిడ్జిలు లేని రోజుల్లో మొట్టమొదటి బ్రిడ్జిలు మనకి రావులపాలెం మీదుగా రావడం. రావులపాలెం ఈ రోజు వెలుగులోకి వచ్చిందంటే ఆయన కృషి. ఇక్కడ రావులపాలెం ఊరు కాదు, ఓబలంకి ఉండేదని చెప్పేవారు. నేను ఎరగను కానీ మా పెద్దలు. అటువంటిది ఓబలంకలో బస్సు లాగే రాములు గారి హోటల్, అక్కడ ఆగేవాళ్ళం, టిఫిన్ చేసి కాఫీ తాగి లాంచ్ ఎక్కి బొబ్బర్లంకి వెళ్ళి లాంచ్ ఎక్కి రాజమండ్రి లాంచీల రేవుకి వెళ్ళాలి. అది అసలు మన పైన రూటు, బొబ్బర్లంక లాంచీల రేవి. అటువంటిది ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ఆయన మహానీయుడిని, అది కూడా కొంచెం అది ఐలాండ్ని డెవలప్ చేయాలి. అక్కడ ఫ్లెక్స్ అవుతారు, ఎవరెస్ట్ అనుసారంగా వెళ్ళిపోయి ఎదరికి వచ్చేట్టు. అక్కడ ఈ పెరమ్స్ కూడా అవసరం, ఈ పెరమ్స్ కట్ చేయండి ట్రాఫిక్ రెగ్యులేట్ అయ్యేలాగా. ఈ డివైడర్ కూడా ఇబ్బందులు ఏమైనా ఉంటే వెరిఫై చేయండి. కొంచెం అందంగా తయారు చేసి మొత్తం రింగ్ అంతా అవ్వాలి. ఎందుకంటే వ్యాపారం అంతా ఇదే, మార్కెట్ ఈ రింగే మెయిన్. ట్రాఫిక్ అంటే ఒకవేళ పంచాయతీ షాపులకి వెళ్ళినా కూడా పబ్లిక్ తిరిగిదంతా ఈ రింగ్లోనే. అది కొంచెం వర్కౌట్ చేయాలి మీరు అందరూ బాగా. తర్వాత పంచాయతీ కాడ కూర్చుని పోలీసు వారు ఉంటారు, మీరుంటారు, రెవెన్యూ వారు ఉంటారు. ఒకసారి అంతా ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ ఒక మీట్ పెట్టండి. అక్కడ ఒక పూట మీరు కేటాయించుకుని ఈ పక్క ఆ పక్క అందరిని ఎవరంటే పిలిచి మాట్లాడి దాన్ని ఏ రకంగా చేసుకుంటే వెళ్తే బాగుంటుందో చూడండి. ఆటో యూనియన్ అంటే ఆటో యూనియన్ పిలిచి మాట్లాడండి. డిఎస్పీ గారు
కొద్దిగా ఒక ప్లాన్ చేసుకుంటే వీళ్ళందరూ పిలిచి వాళ్ళకే నష్టపోకూడదు, మనకి ట్రాఫిక్ రెగ్యులేటర్ అవ్వాలి. ఉభయదారకంగా ప్లాన్ చేయాలి. ఎక్కడైనా వేరే ప్లేస్లో పెట్టుకుని లేదా టోకెన్ ఇచ్చి కొన్ని బళ్ళు ఇక్కడ పెట్టుకుని వెళ్ళేలాగా. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్రధానంగా షాపుల వారందరూ కూడా ఎక్కడికక్కడికి వెనక్కి వెళ్ళకపోతే చాలా చోట్ల వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే ఎవరికి అంటే వాళ్ళ ఇబ్బంది, అది ఎండనో ఇదనో అదనో ఎదరికి విరిగిపోతున్నారు బాగా. షాప్ కంటే ఇంకొక 10-15 అడుగులు ఎదరికి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది. దాన్ని కానీ దృష్టి పెట్టాలి. దాని మీద ఏ రకంగా దాన్ని రెగ్యులేట్ చేయాలో అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాలి. అలాగే పంచాయతీ వారు కూడా వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని, పెద్దలు ఉన్నారు సత్యనారెడ్డి గారు, వెంకరెడ్డి గారు, ఇంకా రావులపాలెం సంబంధించిన పెద్దలందరూ, మన వెంకటస్వామి గారు, సతీష్ రావు గారు, ఇటువంటి వారు అందరూ దీని మీద దృష్టి పెట్టి రావులపాలెం ఒక మంచి వాణిజ్య కేంద్రం ఇది. దీనికి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనం ఏమేం చేయాలని దాన్ని ఎదురుకు వెళ్దాం. ప్రధానంగా ఇప్పుడు అనుకున్న ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే సెంటర్లో కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే బస్ షెల్టర్ ఒకటి కడదాం అనుకున్నాం అటుకేసి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక హైటెక్ మోడల్లో ఒక బస్ షెల్టర్ అటు వెళ్ళేవారికి. ఎవరైనా ఉంటే కొంత జనం అటు వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా అటు కూర్చునిలాగా కొంచెం సిట్టింగ్లు అయి పెడితే కొంచెం అటు డైవర్ట్ అవుతుంది. ఈ చెట్లు అంటే ఏమున్నాయి, కొన్ని కొమ్మలు చెట్లు అంటే ఇవన్నీ కూడా ట్రిమ్ చేసుకుంటే కొంచెం కనిపించేలాగా, అవసరమైతే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, నీడ పోగొట్టవద్దు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రతి చిన్న విషయం మీద దృష్టి పెట్టి ముందు ఫ్లెక్స్ జోన్, ఈ సెంటర్ 4 పక్కల ఫ్లెక్స్ ఫ్రీ జోన్ చేస్తే కొంతవరకు సమస్యలు జనం చూడటానికి, అంటే హోర్డింగ్స్ పెట్టుకోవచ్చు, బై హోర్డింగ్స్, బిల్డింగ్ మీద హోర్డింగ్స్, కింద పెట్టే ఫ్లెక్స్లు బట్టికి అందరూ ఒక రెజల్యూషన్ మీద పంచాయతీ తరఫున కోఆపరేట్ చేసుకుంటే ఎవరు ఏది పెట్టుకోకూడదు. ఐమాస్ లైట్ కూడా కలెక్టర్స్ స్టాట్యూ కూడా. ఇప్పుడు మా అధికారి పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇబ్బంది, నన్ను తిట్టే వాళ్ళు మా వాళ్ళే తిడతారు. ఇప్పుడు ఎవరో ఎవరో మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మా సెంటర్లో మా సతీష్ రాజుకి వచ్చేస్తారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో హెచ్ఎంగా పదవి విరమణ చేస్తున్న శ్రీమతి శశికళను శాలువాతో సన్మానించిన గ్రామ సర్పంచ్ రవి రమణబాబు. ఎంపీటీసీ సానాపతి రాము మీసం అప్పలస్వామి నాయుడు, జేవి పాలెం సర్పంచ్ వజ్రపు శంకర్, పేట సూదిపురం సర్పంచ్ శివ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సభలో అప్పలస్వామి నాయుడు మాట్లాడుతూ, గతంలో మీ మామగారు, మీ భర్త రమేష్ మా మాస్టారు ఇదే పాఠశాల కువిశేష సేవలు అందించారని, పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఏ మరియు ఎంఓ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పిల్లలకి నా ఆశీస్సులు. అయితే ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు తన సర్వీస్ అందిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఈ రోజు అన్నది అంటే రిటైర్మెంట్ డే అనేది చాలా అమూల్యమైనది, విలువైనది. గడిచిన దినాలలో అన్నింటిలో ఉద్యోగ జీవితంలో తీపి స్మృతులు ఉంటాయి, అలాగే బిట్టర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవాలు ఉంటాయి. పిల్లల్ని తీర్చిదిద్దడంలో తన సహాయ సహకారాలు ఎంతో అందిస్తూ ఉంటారు. ఒకవైపు ఇంటి బాధ్యత చూసుకుంటూ, వాళ్ళ పిల్లల బాధ్యత చూసుకుంటూ, ఇటు స్కూల్లో, ఆఫీస్లో అన్ని రకాల తన ఉద్యోగ జీవితంలో అన్ని కార్యకలాపాలను కూడాను నిబద్ధతగా నిర్వహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కేటగిరీలోకి వస్తారు ఈ దంపతులు. శశికళ మేడం గారి గురించి నాకు పెద్దగా తెలియకపోయినా వాళ్ళ హస్బెండ్ గారిని మాత్రం నేను పర్సనల్గా చూశాను. నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అతనితో బాండింగ్ కూడా ఉంది. చాలా సౌమ్యులు, మాట్లాడే తీరు కూడా ఏంటంటే అవతల వాళ్ళు కష్టపెట్టకుండా ఏం మాట్లాడితే వాళ్ళు బాధపడతారో అన్నట్టు నోటిలోంచి మాటలు వస్తాయి. రమేష్ గారు అవనండి, వాళ్ళు ఏ విధంగా విద్యార్థుల పట్ల ఉంటారు అనేటువంటిది చాలాసార్లు మేము చూడటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చాలామంది చెప్పారు మేడం గారు పిల్లలందరినీ కూడా తన సొంత పిల్లల్లాగే చూసుకుంటారు అని. ఒక ఉపాధ్యాయుడు ఏదో ఒక నిజమైనటువంటి ఉపాధ్యాయుడికి నిర్వచనం ఏదంటే తన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో తన దగ్గర చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళే నిజమైనటువంటి ఉపాధ్యాయులు. సో అటువంటి ఒక నిజమైనటువంటి ఉపాధ్యాయురాలు మన శశికళ గారు. అదేవిధంగా చాలా పాఠశాలలోనూ ఉపాధ్యాయులు మేము చూస్తూ ఉంటాం. మండల దీంట్లో ప్రతి వాళ్ళు కూడా ఆ గ్రామస్తుల నుంచి అనేక రకాలైన సమస్యల్ని మాకు తీసుకొస్తూ ఉంటారు. లేదా ఆ ఉపాధ్యాయుల వల్లనే కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, అవి మన స్థాయికి వస్తూ ఉంటాయి. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అద్భుత జీవి గిరి పుణ్యక్షేత్ర దర్శనం వలన ఎంతో మంది ప్రజలు స్వస్థత పొంది దైవ మార్గంలో నడిచి సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారని ఫాదర్ ఎస్ బాలచోరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తేటగుంట గ్రామంలో ఈ నెల 9వ తేదీన జరుగు అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవానికి యావత్ ప్రజానికానికి ఆహ్వానం పలుకుతున్నామని, ఈ కార్యక్రమంలో పరిశుద్ధ శిలువ మార్గం, ఆరాధన, స్వస్థత ప్రార్థనలు, సమిష్ట దివ్య బలి పూజ సమర్పించబడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. క్రీస్తు నామం చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభములు పలుకుచున్నాము. దేవుని బిడ్డలారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం ఇది మొదలై 25 వసంతాలు పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, గత 25 వసంతాల నుండి ఈ అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం, ఆనాడు ఈ పుణ్యక్షేత్రం మీద భగవంతుడే స్వయముగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరికి మాట్లాడి తన తల్లి మరియ తల్లి దర్శనమిచ్చి ఈ జీవగిరి పుణ్యక్షేత్రముగా పిలువబడుతుంది. ఈ జీవగిరి పుణ్యక్షేత్రం మీదకు వచ్చిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు కలుగుతాయని ఆ తల్లి మరియ నోటి ద్వారా విన్నటువంటి మహా వ్యక్తి ఇక్కడే ఉన్నారు మన మధ్యలో. ప్రియులారా, ఈనాడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే పవిత్రమైనటువంటి జీవగిరి పుణ్యక్షేత్ర పండుగ తపస్కాలములో 6వ బుధవారం రోజున ఈ పవిత్ర పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేలాగున 10,000 మంది నుంచి 20,000 మంది వరకు భక్తులు, విశ్వాసులు రానున్నారు. అటు శ్రీకాకుళం నుండి, ఇటు ఈస్ట్ గోదావరి, అమలాపురం, కోనసీమ, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి అనేక మంది భక్తులు ఈ పవిత్రమైన స్థలానికి రానున్నారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత భోజన సదుపాయము కలదు. అనేక మంది సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇదిగో మాకు 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, పిల్లలు కలిగారు, మాకు అనారోగ్యము నుండి, క్యాన్సర్ నుండి, అనేకమైన వ్యాధుల నుండి స్వస్థతలు కలిగాయి అన్నటువంటి పరిశుద్ధమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము. ప్రియులారా,
ఈ సంవత్సరం 9వ తారీఖున అనగా వచ్చే బుధవారం మనకి పవిత్రమైన జీవగిరి కొండ మీద మహా ఉత్సవం జరగనున్నది. దానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఇట్లు మీ జీవగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఎస్ బాలశౌరి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ముఖ్యంగా ఈ జీవగిరి పుణ్యక్షేత్రం ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతంలో అడుగెడుతున్న ఈ శుభతరుణంలో హంసవరం విచారణ నుంచి మహాపాదయాత్రగా మొదలై 9వ తారీఖున బుధవారం ఫాదర్ ఎస్ బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 15 నుంచి 20 వేల మంది ఈ యొక్క అద్వితీయమైన వేడుకలో పాల్గొనడానికి అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం ముందు గురువర్యులు వివరించినట్లు 7-8 నియోజకవర్గాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలను చవిచూస్తూ అద్భుతాలకు అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి పనుల్లో కూడా మమేకమవుతూ చాలా ఉదారంగా ముందుకొస్తూ చాలామంది దాతలుగా ఉండి సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను హంసవనం విచారణ నుంచి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా ఈ కన్నుల పండుగ జరిగేటువంటి ఈ వేడుకలో పాల్గొని ప్రభు యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మహావైభవపేతంగా చేయడంలో మీ వంతు పాత్రను పోషించాలని ప్రేమపూర్వకంగా మా విచారణ నుంచి ఆహ్వానం పలుకుతూ విరమిస్తున్నాను సోదరులారా. థ్యాంక్ యూ సో మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్ల లాకులు సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రధానమైనవని, శిథిల వ్యవస్థకు చేరిన ఈ లాకులను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల లొల్లలాకుల వద్ద వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు సాగునీటికి సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రధానమైన లొల్లలాకుల ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా నాయకులు లొల్లలాకులను పరిశీలించారు. దాని మీద అవగాహన పెంచుకుని ఉన్న వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. రకరకాల కృషి రకరకాల ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు 96లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గట్టి కృషి చేశారు. సాగునీటి వినియోగదారుల వ్యవస్థలని రైతుల్ని సాగునీటి సంఘాలుగా తీసుకొచ్చి ఆ వ్యవస్థను కాపాడడానికి నిధులు కేటాయించి కాలువలు తవ్వారు, డ్రైన్లు తవ్వారు, బ్రాంచ్ కాలువలు తవ్వారు. అనేక రకాలుగా ఆయన చేసిన కృషి ఆనాడు కొంతకాలం కనీసం సిస్టమ్ దెబ్బతినకుండా సిస్టమ్ నడవడానికి పనిచేసింది. ఇప్పుడు 91లో మర్రి చెన్నారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత పేరు పనిచేశారు, కానీ అది పూర్తి రీపుగా సఫలీకృతం కాలేదు డెల్టా మోడరేషన్. కానీ ఈనాడు వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈనాడు లొల్లలాకుల గురించి ఇందాక మన నరసింహరావు కూడా చెప్పారు. లొల్లలాకులు అనేది ప్రధానమైనటువంటి మన సెంట్రల్ డెల్టాకి చాలా అత్యవసరమైన ఈ లొల్లలాకుల సిస్టమ్. ఈ గారు సెంట్రల్ ఈస్టర్న్ రెవెన్యూ ఈ గారిని కూడా వేతనాలు కూర్చున్నాను. రండి ఈ గారు చూడు వరకు అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ తేవటం, ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, కొంత అభివృద్ధి జరగడం, మొన్న 14-19 మధ్య కూడా నీరు చెట్టు పథకం ద్వారా కూడా చాలా పనులు చేపట్టడం, కొన్ని బ్రిడ్జ్లు, కొన్ని కలవట్లు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెరువులు అన్ని చేసుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా లేను. 14-19 మధ్యలో 713 ఓట్లతో నేను ఓడిపోయాను. ప్రభుత్వం వచ్చిన కొన్ని కార్యక్రమాలు ఆనాడు మన నియోజకవర్గంలో అనుకున్న రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయాయి. మరలా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చారు, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మళ్ళీ సాగునీటి వినియోగదారు సంఘాలు తీసుకొచ్చారు. సాగునీటి వినియోగదారులు ప్రతి ఒక్కరికి అంటే రైతులకి, రైతు సమస్యలకు రైతులే బాధ్యతగా ఉండాలని ఈ సాగునీటి వినియోగదారుల సంఘ సంస్థ నీటి సంఘ సభ్యులు కూడా పెట్టాం. నీటి సంఘ సభ్యులు మీకు అందరికీ ఒక్కొక్క ఆయకట్టు ఉంది. సాగునీటి సంఘ సభ్యుని బట్టి ఉంది.
సాగునీటి సంఘ చైర్మన్గా కొంత ఆయకట్టు ఉంది, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా కొంత ఆయకట్టు ఉంది. మీ ఆయకట్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి అంటే అందరూ కూడా ఈ పనులు ఆ పనులు కన్స్ట్రక్షన్స్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే అంత బాగుపడుతుందని నేను చెప్తాను, మీరు చెప్తారు, మనం అందరం చెప్తాం. అది కరెక్టే. నిధులంతా పట్టుకొచ్చి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాలను ఖర్చు పెట్టి చేసేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. మనకున్న వెసులుబాటుని బట్టి ముందు తక్షణ బాధ్యతలు, తక్షణం అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ రైతులను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఇబ్బందులు తొలగించడం కోసం, సాగునీటి పారుదల బాగా నడవడం కోసం, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం, ఏటుగట్లు దెబ్బతినకుండా ఉండడం కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలు, కొన్ని పనులు సిద్ధం చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లి దశల వారీగా నిధులు తెచ్చుకుని ఆ పనులు చేయడం కోసం అందరం కలిసి పనిచేయాలి. వాడపల్లి నరసింహరావు చెప్తున్నాడు, మన ఎన్హెచ్ నుంచి ఆత్రేయపురం దాకా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దృష్టిలో పెట్టుకుని ఏటిగట్ట మీద తారు రోడ్డు తీసుకురావలేదు. నేను సీఎం గారికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఇది తారు రోడ్డు ఇవ్వాలని, టేకన్ ఓవర్ రోడ్స్ కింద R&P టేక్ ఓవర్ చేయమని, చక్కటి తారు రోడ్డు నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదన ఉంది. ఇరిగేషన్ వారు బిల్డింగ్ ఇవ్వాలి, అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ తెచ్చుకుని అది సాధించుకుంటాం. అది ఒక అభివృద్ధిలో పాడుకోవడానికి ఇప్పుడు ఉంది. చుప్పిన లాగులు దెబ్బతిన్నాయి, ఆలమూరు లాగులు దెబ్బతిన్నాయి, వాడపాలెం లాకు, పరివెల్ లాకు అన్ని కూడా ఈ జీవీలు లేదా లాక్ ఛాంబర్స్ నుంచి నీరు లీకులు అయిపోతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇకపై ప్రతి బుధవారం మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. మొత్తం 105 మంది వారి సమస్యలపై అర్జీలు సమర్పించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్జీలను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రజల అర్జీలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు అర్జీదారులు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రభుత్వ విధానంలో భాగంగా శాసనసభ్యుల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మైలవరం పార్టీ కార్యాలయంలో అధికారులు మేమందరం కూర్చొని ఉదయం నుంచి ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలన్నీ తీసుకుంటా ఉన్నాం. వీటిలో తక్షణం పరిష్కరించే వాటిని పరిష్కరిస్తూ ఉన్నాం. అట్లాగే సంబంధిత అధికారులు వాటిని తీసుకొని త్వరితగతిన పరిష్కారం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రజలకి అవసరం కలగకుండా ప్రతి బుధవారం ఈ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేస్తాం. ఈ వారం మైలవరంలో పెట్టాను, వచ్చే వారం జీకొండూరు కానీ లేకపోతే గొల్లపూడి కానీ పెట్టి అట్లా ప్రతి వారం కూడా ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తప్పకుండా చేస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుంటుంది, అభివృద్ధిలో కూడా ముందుంటుంది. గడిచిన ఈ 9 మాసాల్లో 25 కోట్ల రూపాయలు గ్రామాల్లో అంతర్గత రహదారులకి డబ్బులు కేటాయించాం. వాటిలో దాదాపు 20 కోట్ల పైచీలకు 22 కోట్ల రూపాయల దాకా పనులు కూడా పూర్తయినాయి. ఇంకొక 2.5-3 కోట్ల రూపాయల పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. తప్పకుండా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు నిరంతరం పరిష్కరించే వేదికగా ఈ గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా అన్ని సమస్యలు త్వరలో పరిష్కారం. ఎక్కువ వచ్చిన సమస్యలన్నీ కూడా రెవెన్యూకి సంబంధించిన ఎక్కువ వచ్చినాయి. తర్వాత లాండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారి వచ్చినాయి. అన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ. ఏఎస్ఆర్ జిల్లాలోని రంపచోడవరం స్థానిక ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల క్రిందట పుట్టిన మగ శిశువు అనూహ్య రీతిలో కిడ్నాప్కి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే వై రామవరం మండలం గుర్తేడులోని దుంపవలస గ్రామ పంచాయతీ పాముగొంది గ్రామానికి చెందిన సాదల వీరపురెడ్డి దంపతులకు చెందిన 5 రోజుల శిశువును రంపచోడవరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందిని అని బాబును బ్యాగ్స్లో పెట్టాలని చెప్పి వారి వద్ద నుంచి
అశ్విని అనే మహిళ అపహరించుకుని పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ అప్రమత్తమయ్యారు. డీఎస్పీ సాయి ప్రశాంత్ నేతృత్వంలో ఆసుపత్రికి చేరుకుని శిశువు తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ముమ్మరంగా ఎక్కడికక్కడ సీసీటీవీ వాహనాలు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో శిశువును ఎత్తుకెళ్తున్న మహిళను భద్రాచలం బస్సులోని చింతూరు సమీపంలో కిడ్నాపర్ అశ్విని అదుపులోకి తీసుకోవడంతో బాబు అపహరణ ఘటన సద్దుమణిగింది. పోలీసులు కిడ్నాప్ కోణాన్ని చాకచక్యంగా సుమారు 5 గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథకు తెరపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శిశువును వైద్య పరీక్షలు అనంతరం తల్లిదండ్రులకు పోలీసులు క్షేమంగా అప్పగించారు. ఈ కిడ్నాప్ ఘటనను ఇంతటి త్వరితగతిన పూర్తి చేసిన పోలీసులకు నియోజకవర్గ ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మా పేరు సాదల వీరప్రెడ్డి అండి. మేము గుర్తడి నుంచి ఇక్కడికి వచ్చామండి. శుక్రవారం ఈవినింగ్ ఇక్కడికి వచ్చామండి. ఈ రోజుతోటి 5 రోజులు అవుతుందండి. మా బాబుకు ఈరోజు ఎవరో తీసుకెళ్లారండి. అది ఆవిడ మాకి నర్సులాగా మాట్లాడిందండి. ఆవిడ నర్సులాగా మాట్లాడితే నిజంగా నమ్మేసామండి. ఇది ఐస్ బాక్స్ లో పెట్టాలమ్మా, బాబుకు కామెర్లు వచ్చినాయి అనేసి చెప్పి తీసుకెళ్తాను, ఐస్ బాక్స్ లో పెడతానని చెప్పి నమ్మించేసి తీసుకెళ్ళిందండి. మాకు ఎలాగైనా బాబుని వెతికివ్వండి. చింతూరు ఘాట్లో ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బట్ యాజ్ అండ్ వెన్ వాళ్ళు ఘాట్ దిగగానే మనం అక్కడ ఉన్న డ్రైవర్తో మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే మనం ఎటువంటి లేట్ చేయకుండా వెంటనే డ్రైవర్తో మాట్లాడి అక్కడే బస్సు ఆపించేసి బస్సులో అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే ఒక లేడీ ఉన్నారని చెప్పాను. సో ఈమె యాక్చువల్లీ 1:31 బస్ స్టేషన్లో గంట ఈమె రంపచోడవరం నుంచి భద్రాచలంకి టికెట్ తీసుకున్నారు. సో ఇది 1:36 ఉంది ఇందులో. సో టికెట్ తీసుకున్న తర్వాత 1:40కి బస్ మూవ్ అయి ఉండొచ్చు. సో రంపచోడవరం నుంచి భద్రాచలంకి ఈమె టికెట్ తీసుకుంది. సో టికెట్ తీసుకుని ఆ బాబుతో పాటు వెళ్ళిపోయి ఆ బాబు తినకే పుట్టాడన్న విషయం కూడా అక్కడ చెప్పిందంట. బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇటువంటి కేసెస్ లో యూజువల్ ఏమవుతుందంటే ఒకసారి మనం ఇమీడియట్ ఫస్ట్ 1 or 2 or 3 hours లో కానీ మనం కేసుని కానీ సాల్వ్ చేయలేకపోతే సో స్టేట్ దాటిపోవడం, అక్కడి నుంచి చేతులు మారిపోవడం చాలా ఈజీగా జరుగుతుంది. ఆ తర్వాత మనకి మనిషి ఎవరు తీసుకెళ్లారని ఆనవాళ్ళు తెలుస్తుందంటే తప్ప మనకు అల్టిమేట్ గా బేబీని తెచ్చుకోవడం కుదరదు. అండ్ ఇక్కడ మనకి రెండో ఛాలెంజ్ కూడా ఏముందంటే అండి, బేబీకి 5 days మాత్రమే ఉంది. సో ఇట్స్ సీరియస్ సమ్మర్ అవుట్ సైడ్, ఒకటి బయట సమ్మర్, బేబీకి 5 days మాత్రం. అండ్ అండర్ వెయిట్ బేబీ, ఆల్రెడీ బేబీ అండర్ వెయిట్. సో సొంత తల్లి అయితే బేబీని ఎలా కేర్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తలు చూసుకోవాలనే విషయం అర్థమవుతుంది. సో బయట ఎత్తుకుని వెళ్ళిపోయిన ఆవిడకి అంత స్పృహ కానీ ప్రజ్ఞ కానీ ఉండదు కాబట్టి ఆ భయం కూడా మాకు ఉంది. అంటే ఇమీడియట్ గా మనం బేబీని రెస్క్యూ చేయాలి అంటే బేబీని వాళ్ళ పేరెంట్స్ వరకు అందించడం ఎంత ముఖ్యమో బేబీని అంతే హెల్దీగా సేఫ్టీగా కూడా సేఫ్ గా కూడా మనం తీసుకురావడం అంతే ముఖ్యం అనేది మన తలకు మెయిన్ కన్సర్న్. సో మనం అక్కడున్న వాళ్ళతో కూడా మాట్లాడి మనం బస్సును అక్కడ ఆపించేసామండి. అక్కడ మనకు దగ్గరలో ఉన్న చింతూరు స్టేషన్ నుంచి మన పోలీసులు పంపించడం జరిగింది. చింతూరు స్టేషన్ నుంచి మనం 3:50కి డ్రైవర్ తో మాట్లాడి బస్సు అక్కడ ఆపించేసి చింతూరు స్టేషన్ నుంచి పోలీసులు పంపించి సో ఆల్రెడీ మనకి అక్కడ ఉందని తెలిసిన తర్వాత ఈ చింతూరు స్టేషన్ పోలీసు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 3:59కి మనకి అప్పుడు ఇంకా చింతూరు ఎంటర్ అవ్వలేదు బస్సు. సో అక్కడ బేబీని అండ్ ఈమెని బేబీని మనం బేబీని సేఫ్ గా తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్ గా మనం బేబీని ఇక్కడ వరకు తీసుకురాకుండా ఈ బేబీ బాయ్ ఎవరైతే ఇక్కడ వరకు తీసుకురాకుండా అక్కడ చింతూరు హాస్పిటల్ పంపించి అక్కడ బేసిక్ మెడికేషన్ ఒక 1-2 hours మెడికేషన్ ఇప్పించడం జరిగిందండి. సో ఎందుకంటే అప్పటికే 1:30 అంటే అది 4 o'clock అంటే అప్పటికి ఒక 2.5 hours 3 hours అయ్యింది బేబీ వెళ్ళి. సో ఎటువంటి న్యూట్రిషన్ లేదు బేబీ కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి ఇచ్చాం. సో మనం చింతూరు హాస్పిటల్లో ఫస్ట్ బేసిక్ మెడికేషన్ ఇప్పించి ఆ తర్వాత తీసుకొచ్చాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనకి పోలీస్ వారి సైడ్ నుంచి మన రేంజ్ డిఐజీ సార్, విశాఖపట్నం రేంజ్ డిఐజీ సార్ గోపీనాథ్ సార్ అయితే అని ఎస్పీ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళ గైడెన్స్ చాలా వరకు అందింది. అంటే ఏ దారులు అంటే ఎక్కడెక్కడ మనం ఎగ్జాక్ట్లీ చెకింగ్ పెట్టుకోవాలి ఆర్ సుఖప్రసవాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు, డాక్టర్ ఎన్ చందన శృతి ఈ సదస్సును నిర్వహించారు. సాధారణ ప్రసవాల వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు నివారించవచ్చునని, ఈ విషయంలో గర్భిణీలు అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు.
కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్విని నాయుడు, డాక్టర్ ఎన్ చందన శృతి గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సదస్సులో పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా గర్భిణీగా ఉన్న సమయంలో ఇంటిలో పనులన్నీ చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే సుఖప్రసవం జరుగుతుందని వివరించారు. ముహూర్తాలు జాతకాల మాయలో పడి అనేక మంది సిజరీన్ కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దీనివలన భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. నా పేరు డాక్టర్ చందన శృతి. నేను ఏరియా హాస్పిటల్ తునిలో గైనకాలజిస్ట్ని. ఈరోజు చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ సిజేరియన్స్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది తప్పు, అలా ఆలోచించడం తప్పు అని చెప్పడానికి వాళ్ళందరినీ ప్రెగ్నెంట్ ఉమెన్ని మోటివేట్ చేయాలని అనుకున్నామండి. ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నార్మల్ ఇస్ ఆల్వేస్ నార్మల్. సిజేరియన్ అనేది సంథింగ్ అదర్ దాన్ నార్మల్. మన సృష్టిలో నార్మల్గా జరగాల్సింది జరగాలి. అది కాకుండా వేరేది సర్జరీ కానీ ఏమైనా జరిగితే అది మదర్కి ఎలాగైనా కాంప్లికేషనే. సో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే పేషెంట్ రాగానే నిప్పులు లేకుండా పడుకోబెట్టి మత్తిచ్చి ఆపరేషన్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు ఆలోచన అనేది. ఫస్ట్ నార్మల్ డెలివరీ అనేది నార్మల్ అయితేనే బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికీ మంచిది. కాంప్లికేషన్స్ కూడా నార్మల్ డెలివరీ అయితేనే కాంప్లికేషన్స్ తక్కువ. ఇప్పుడు సర్జరీ సిజేరియన్ సెక్షన్ అనుకోండి, మనం మత్తిస్తాం, మత్తికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, బ్లీడింగ్ ఎక్కువ అవడం అని. తర్వాత ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండోది కూడా ఆపరేషన్, అంటే ఒక ఆపరేషన్కి ఇన్ని ఆపరేషన్లు కనెక్టెడ్ అనమాట. సో మనం ఏంటంటే నార్మల్ అవ్వడానికే చూడాలి, మన మైండ్ని దృఢంగా పెట్టుకోవాలి, నార్మల్ కావాలి అని. ప్లస్ ఇప్పుడు రీసెర్చ్లో ఏం చెప్తున్నారు అంటే నార్మల్ డెలివరీ అయిన పుట్టిన పిల్లలకే వాళ్ళు ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని, జీవితంలో వాళ్ళ ఒడిదుడుకులతో గట్టిగా ఎదుర్కోగలరని, తర్వాత వాళ్ళలోనే జబ్బులు ఇవన్నీ తక్కువగా వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే చక్కగా మనం వెంటనే హాస్పిటల్లో 1 day 2 days ఉండొచ్చు, దాని తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు. సిజేరియన్ అంటే అలా కాదు, 3 నెలలు 4 నెలలు అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ కుట్లు ఇన్ఫెక్షన్ పడటము, మళ్ళీ ఆ కుట్లకి మళ్ళీ మందులు వాడటము, మళ్ళీ కుట్లేయటము, ఇలాంటివి లోపల అతుకులు ఫామ్ అవటము, ఇలాంటివి చాలా వస్తాయి. ఫస్ట్ ఆపరేషన్ అంటే రెండో ఆపరేషన్ కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మాయ అతుక్కుపోవటము, మాయ కిందకు ఉండటము, ఇలాంటివి చాలా సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి అందరూ చూడాలి. అంటే మేడం మీరు ఇది అవగాహన లేకపోవడం వచ్చి సిజేరియన్కి వెళ్తున్నారు అంటే మరి కన్సీవ్ అయిన మొదటి నుండి ఎలా ఉంటుందంటే అండి, అమ్మాయిని అపురూపంగా చూసుకుంటారు చాలా, వాళ్ళకి నొప్పి అనేది తెలియదు. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా నొప్పులు కూడా పడలేరు. సో మనం సైకలాజికల్గా నాకు నార్మల్ అవ్వాలి, నేను నార్మల్ డెలివరీ నొప్పులకు తట్టుకోగలగాలి అన్న దృఢత్వం కావాలి. ఇప్పుడు బయట సిటీస్లో ఎలా ఉంటుందంటే అండి, ఇది ఉంటాయి, దీనికి ట్రైనింగ్ క్లాసెస్ అని అవన్నీ ఉంటాయి. మన చిన్నూళ్ళల్లో అలాంటివి ఇంకా రాలేదన్నమాట. అలాంటివి వస్తే చూడాలి. అది మెయిన్ ప్రజల్లో మోటివేట్ అవ్వాలి, ఇలా నార్మల్ కాన్పు అవ్వాలి అని. పాతకాలంలో ఏంటంటే అండి, మన నానమ్మలు అమ్మమ్మలు ఉన్న కాలంలో ఏంటంటే వాళ్ళు ఫ్లోలో ఉంటారనమాట. ఇంట్లో డెలివరీ నొప్పులు వచ్చే ముందాక ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి వస్తారు, ఒక రోజు ఉంటారు, డెలివరీ అయిపోతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ ఫ్లోలో ఉంటారు. ఇప్పుడు జనానికి ఏంటంటే నాకు ముని 1 point ఎక్కువ ఉంది, అవుద్దా లేదా, మెడ చుట్టూ పేగు చుట్టుకొని నార్మల్ అయిద్దా లేదా, బిడ్డకి ఇదా కాదు, అమ్మో నాకు ఈ రిస్క్ అంతా ఎందుకు, నాకు ఆపరేషన్ చేసేయండి, ఇలా ఉంటారు. సో ఆ ఫ్లోలో లేదు. ఇప్పుడు మీడియా ఇదంతా ఎక్కువ అయ్యేసరికి నెట్లో చదివేసుకొని వాళ్ళు భయపడిపోయి టెన్షన్ వచ్చేసి వాళ్ళు సిజేరియన్కే ఇది చూపిస్తున్నారు. డెలివరీ అంటే రిస్క్, మేము రిస్క్ తీసుకోవాలి, మీరు రిస్క్ తీసుకోవాలి. అదే సో అది ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి నాయుడు. ఈరోజు నార్మల్ డెలివరీకి ఆపరేషన్ వల్ల నార్మల్ డెలివరీ చేస్తే ఏ ఉపయోగాలు వస్తాయి, ఆపరేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటని చెప్పడానికని గర్భిణులు ఈరోజు పిలిపించామండి. సో నార్మల్ డెలివరీ వల్ల ఏంటంటే ఎవరికైనా నార్మల్ డెలివరీ అయితేనే మంచిది. మొదటి కాలం వాళ్ళకి నార్మల్ డెలివరీ రావాలి అంటే ముందుగా వాళ్ళు ఇంట్లో పనులు కానీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే అందరికీ సులువుగా సహజంగా నార్మల్గా నొప్పులు వస్తాయి, డెలివరీ అవుతాయి.
అది ఆపరేషన్ అనుకోండి. ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేయడం వల్ల సర్జరీ కాంప్లికేషన్స్ కానీ మత్తు ఇవ్వడం వల్ల మత్తు రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పటికి నిప్పులు లేకపోయినా ఆపరేషన్ అయిపోతుంది అనుకుంటారు, కానీ నార్మల్గా వచ్చిన వాళ్ళకే సులువుగా ఉంటుంది. దాని తర్వాత కూడా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆపరేషన్ వాళ్ళకి ఎలా అనుకున్న అతుకుల వల్ల కానీ ఎప్పటికైనా మళ్ళీ ఇంకో ఆపరేషన్ పడవచ్చు. దానివల్ల కడుపులో నొప్పులు రావడము, తెల్లబట్ట అవడం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అందరూ నార్మల్గా డెలివరీ అవ్వడానికి, నార్మల్ డెలివరీ చేయడానికనే ప్రయత్నించాలి. నార్మల్ డెలివరీకి నొప్పులకు మాత్రం ఎప్పుడు భయపడకూడదు. అవి మనం ఎంత ఈజీగా తీసుకుంటే అంత మనం దృఢంగా నార్మల్ డెలివరీ అవ్వాలి అంత సంకల్పంతో ఉంటే అంత మంచిది. అంత త్వరగా నొప్పులు వచ్చి డెలివరీలు అవుతాయి వాళ్ళకి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం నక్కపల్లి సంతలో సుమారు 100 తాటాకు పాకలు దగ్ధమయ్యాయి. దీనికి సమీపాన గల మరో ఇల్లు దగ్ధమైంది. 16వ జాతీయ రహదారి నక్కపల్లి వద్ద గల సంత ప్రతి వారం సంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, పెద్ద ప్రమాదం తప్పిందని వివరాలు తెలియాల్సి ఉందని సిఐకే కుమార్ స్వామి తెలిపారు. నక్కపల్లి ఫైర్ స్టేషన్ పక్కనే ఎండి చేపల మార్కెట్లోనూ మాకు కాల్ అయితే 2 గంటల 5 నిమిషాలకు మాకు కాల్ వచ్చింది. ఆ టైంలోనే మా నక్కపల్లి వెహికల్ కూడా అడ్రోడ్ దగ్గర 2 కమ్మలీలు పూరీలు కాలితే అక్కడికి వెళ్ళడం జరిగేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే ఈ కాలు మాకు ఎలమంజిల్కి డైవర్ట్ చేశారు. మా ఎలమంజిల్ నుంచి వచ్చి ఎలమంజిలే ప్లస్ హెట్రో వెహికల్ కూడా 2 వెహికల్, తర్వాత ఆ ఫైర్ అయిపోయింది. నక్కపల్లి వెహికల్ కూడా 3 వెహికల్తోనే మనం పనిచేయడం జరిగింది. కానీ ఫైర్ ఎలా జరిగిందని కారణం అనేది మనకి ఇంకా తెలియరాలేదు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీంతోపాటు ఈ గాలికి ఎగరడం వల్ల మరి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో తెలియదు, కానీ ఈ నక్కపల్లి ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా ఒక గడ్డి కుప్ప అయితే వరి గడ్డి కుప్ప కాలడం జరిగింది. దాన్ని కూడా మనం ఆర్పడం జరిగింది. కాకినాడ జగన్నాథపురం బిర్యానీపేటకు చెందిన యువకులు పిరమాడి విశాల్ 7 సంవత్సరాలలో, మరో యువకులు కొప్పడి బాలు 22 సంవత్సరాలు. పిరమాడి విశాల్ బాలుడు మృతదేహం లభ్యం. మరో కొప్పాడి బాలు 22 సంవత్సరాలు యువకుడు మృతదేహం లభ్యం. పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌలిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మురళి మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి. పోస్టర్స్తో ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్లో భాగంగా పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం అల్లూరి సీతారామరాజు సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, చెట్టూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారని గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదురే బాదుడు అనే కార్యక్రమంతో వ్యతిరేకించారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని బాదురే బాదురును కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరల అదనంగా అదానీతో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందంను అమలు చేయడం వల్ల ప్రజలపై మరో పిడుగు వేస్తున్నారన్నారు. ఈ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ ధర సుమారు 12,000 రూపాయలు. భారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల టైం ఆఫ్ డే విధానం అమలు చేసి ప్రజలు ఎక్కువ విద్యుత్ ఉపయోగించే సమయంలో యూనిట్స్కు అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలిపారు. ఈ విధానం ప్రజలకు మరింత విద్యుత్ భారం కానున్నదని, దీనిని అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ, టి రాజా, మంజన్, కిరణ్, త్రిమూర్తులు, రోహిత్, వినోద్, కిరణ్మయి, సత్యవతి, వాసం శెట్టి, చంద్రారావు, అంకం సుబ్రహ్మణ్యం, సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అదానీ మీటర్లని ఇప్పటికే వ్యాపార సంస్థలందరికీ కూడా
స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రతి షాప్కి కూడా బిల్లు రావట్లేదు, ఓన్లీ మెసేజ్ ద్వారాగానే వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎలాగైతే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నామో భవిష్యత్తులో రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది, లేకపోతే కరెంట్ ఆగిపోతుంది. అదేవిధంగా చాలామందికి ఈనాటికి స్మార్ట్ ఫోన్లు లేవు. స్మార్ట్ ఫోన్లోనే మెసేజ్ వస్తుంది, స్మార్ట్ ఫోన్లోనే బిల్లు కట్టుకుంటున్నాం. ప్రజలపై అనేక భారాలు ఈ అదానీ మీటర్ వల్ల, స్మార్ట్ మీటర్ వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి. కావున ఈ ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజలందరూ తిరస్కరించాలని, ఈ స్మార్ట్ మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలని ప్రజలకి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లని బిగిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న పరిశ్రమల్లో, ఇతర అన్ని కంపెనీల దగ్గర, కమర్షియల్ ఉన్న దగ్గర ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు పెద్ద పెద్ద గోల్ చేశారు. నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో అనేక యోగాలం పాదయాత్రలో కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ ఇంటికి వేసే స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, బతలగొట్టండి, బయటపడేయండి అని చెప్పి పిలిపించిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కూటమి ప్రభుత్వం బీజేపీ కాళ్ళలోకి బీజేపీ తీసుకొస్తున్న అదానీ మీటర్లను ఈరోజు స్వయంగా అదే కంపెనీ లేకపోతే అదే కంపెనీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు బిగిస్తూ ఉన్నారు. అదే మీటర్లను ఈరోజు జగన్ ఉన్నప్పుడు వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఆహ్వానిస్తుందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు ఈ మీటర్లని ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు పనిచేస్తున్న మీటర్లు ఎందుకు పని చేయకుండా ఆగిపోతే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వకుండా ఈరోజు ఎందుకు మీటర్లు మీరు మారుస్తున్నారు అని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్మార్ట్ మీటర్లను మిగించే కార్యక్రమాన్ని ఆపాలి, తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించాలి, విద్యుత్ భారాలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదికి కరపత్రాలను ప్రింట్ చేసి ఈరోజు ప్రజలకు పని చేస్తుంది. ప్రతి ఒక్కరూ తన ఇంటి దగ్గర ఈ పోస్టరు ఆ మీటర్ దగ్గరలోనో గేట్ బయట ప్రజలకు కనబడే విధంగా అందించుకోవాలని ఆ విధంగా సిపిఎం పార్టీ కాకినాడ రూరల్గా మేము పిలిపిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు రాజేష్, కాకినాడ రూరల్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నక్కపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సుమారు 100 తాటాకు పాకలు దగ్ధం. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు సదస్సు. హాజరైన గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు, డాక్టర్ ఎన్ చందన శృతి. మైలవరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్. హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.